अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమేన్. ఇస్లాంలో 6 విషయాలపైన నమ్మకం ఉంచాలి. అవి ఏమిటి? వాటిని ఈమాన్, అర్కానే ఈమాన్ అని అంటారు, లేదా ఫెయిత్ ఆఫ్ ఇస్లాం అని అంటారు. వేటి మీద ఫెయిత్ లేదా ఈమాన్ ఉంచాలి లేదా నమ్మకం ఉంచాలి? అవి ఏమిటి అంటే, మొదటిగా అల్లాహపై నమ్మకం, రెండవది దైవదూతలపై నమ్మకం, మూడవది పుస్తకాలపై అంటే దైవ గ్రంథాలపై నమ్మకం, నాలుగవది ప్రవక్తలపై నమ్మకం, ఐదవది ఇక ప్రళయ దినం మరియు స్వర్గం నరకం ఉన్నాయని నమ్మకం, ఇక ఆరవది తక్దీర్ అంటే విధివ్రాతపై నమ్మకం. మరి అల్లాపై నమ్మకం అంటే అల్లా యొక్క పేర్లను వాడుతూ మరియు అల్లాకి నమాజు చేస్తూ అల్లాని నమ్ముతూ అల్లాయే దేవుడు, సృష్టికర్త, ప్రభువు అంటూ అల్లాతో పాటు ఇంకెవరన్నీ చేర్చకుండా మరియు అల్లా ఖచ్చితంగా ఉన్నాడు, 7వ ఆకాశం మీద అర్షిపై ఉన్నాడు, ఆయన సృష్టికర్త, దేవుడు, భగవంతుడు అనే ఈ యొక్క నమ్మకం, ఆయనతో పాటు ఇంకెవరిని చేర్చకుండా ఉండటం, దీనిని లా ఇలాహ ఇల్లల్లా అని అంటాం. ఇక దైవదూతలపై నమ్మకం అంటే దైవదూతల్ని మనం వారిని ఆరాధించని అవసరం లేదు. కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి వెలుతురు నుంచి దైవదూతలని, మట్టి నుంచి మానవుడిని, అగ్నిని తయారు చేసి అగ్ని నుంచి జిన్నులని ఈ విధంగా తయారు చేశాడని మనం ఖురాన్లో చదువుకున్నాం. మరి దైవదూతలపై నమ్మకం ఏమిటంటే ఆ దైవదూతలు మానవులకి కనిపించరు మరియు వారు అల్లా యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క సూచనలను తప్పకుండా శిరసావహిస్తారు మరియు అల్లాని అనుక్షణం ఆరాధిస్తూ ఉంటారు. ఇక పుస్తకాలంటే అల్లా యొక్క గ్రంథాలు, ఇవి ప్రతి సమాజంలో కూడా ఇవ్వబడ్డాయి. మరి ఇవి మానవుడికి జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, చట్టం, న్యాయం, ధర్మం మరియు అనేక విషయాలు, దేవుడు ఏదైతే విషయాలు తెలియజేయాలనుకున్నాడో ఆ యొక్క విషయాలన్నీ గ్రంథాల రూపంలో దేవుడు మనుషులకి ఇచ్చాడు. మరి యూదులకు తౌరాత్ అనే గ్రంథం, నసారాలకు మరి ఇంజీల్ అంటే బైబిల్ అనే గ్రంథం, ఇలా ముస్లింలకు మరి ఇలా అనేక రకాలుగా మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అంటే ఎవరికి వారు ఆ గ్రంథాలను తీసుకొని రకరకాల వర్గాలుగా విడిపోయారని చూస్తూ ఉన్నాం. కానీ వీటన్నిటి యొక్క సృష్టికర్త ఒక్కడే అని మనకి అన్ని గ్రంథాల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక అనేక మంది ప్రవక్తలు వచ్చారు. మరి ఈ ప్రవక్తల పైన ఈ యొక్క గ్రంథాలని